మంత్రి లోకేష్ పై వైసీపీ నేతలు దిగజారు వ్యాఖ్యలు చేస్తున్నారని టీటీడీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ సరిపెల్లా అన్నారు. విమానయాన శాఖలో తలెత్తినటువంటి అసౌకర్యంపై వైసీపీ బ్యాచ్ అనవసర వ్యాఖ్యలు చేస్తుందంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అందరికీ జై భీమ్, అందరికీ నమస్తే అండి. ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా తరపున అలాగే ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ గారైన కొల్లాబొత్తుల అప్పారావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల తరపున, అలాగే బంగారు సత్యబాబు గారు కార్పొరేటర్ గారు, వారి తరపున కూడా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నానండి. ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి గల కారణం ఏంటంటే, నారా లోకేష్ అనే ఒక యువ నాయకుడి మీద ఈ రోజున వైసీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నారు. వీళ్ళని చూస్తుంటే, వీళ్ళ ఆనందం చూస్తుంటే ఒకసారి నాకు అనిపిస్తుందండి, సునకానందం అనే మాట గుర్తొస్తుంది వైసీపీ నాయకులను చూసినప్పుడు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, విమానయాన రంగంలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూల్స్ని ఇండిగో అనే ఒక విమానయాన సంస్థ రీచ్ అవ్వలేకపోయింది, ఏదో ఇబ్బంది జరిగింది. ఆ కారణంగా రిపబ్లికన్ టీవీ అనే ఒక నేషనల్ మీడియాలో అర్నాబ్ గోస్వామి అనే జర్నలిస్ట్ మాట్లాడుతున్నప్పుడు మా తెలుగుదేశం పార్టీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఈ సమస్య మీద మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారని అర్నాబ్ గారు అడగటం జరిగింది. దానికి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గారు అన్నది ఏంటంటే, దీని మీద మేము కూలంకషంగా యాక్షన్ తీసుకుంటున్నామండి, దీని మీద మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు, వార్ రూమ్ పెట్టి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి ఆ నేషనల్ మీడియా జర్నలిస్ట్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఏం అడిగారంటే, వాట్ కెపాసిటీ హీ హ్యావ్ అన్నాడు. అంటే లోకేష్ గారు ఏ కెపాసిటీ తోటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ విమానయాన రంగంలో ఆయన మాట్లాడుతున్నాడు అన్నారు. దానికి సంబంధించి మేము చెప్పాల్సిన సమాధానం అక్కడ మా అధికార ప్రతినిధులు చెప్పున్నారు. ఇదేమీ అంత కొంపలు ములిపోయే విషయమో లేకపోతే రాష్ట్రానికి ఏదో ఉపద్రవం వచ్చే విషయం కాదు. కానీ ఈరోజున వైసీపీ నాయకులంతా ప్రెస్ మీట్లు పెట్టేసి, అదిగో లోకేష్ గారు ఇతర శాఖల్లో, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కూడా ఆయన జోక్యం చేసుకున్నారని ఎవరెవరో అనేసారని చెప్తున్నారు. ఏమండి, ఆయన వేరే శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారని, లేకపోతే అధికార దుర్వినియోగం చేస్తున్నారని, సెంట్రల్ శాఖల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారని అన్నది ఎవరండి? మోడీ గారు అన్నారా? లేదా అమిత్ షా గారు అన్నారా? లేదా బీజేపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలు ఎవరైనా అన్నారా? ఎవరన్నారు? ఒక జర్నలిస్ట్ గారు చిన్న డిబేట్లో అన్నారు. దాన్ని పట్టుకొచ్చి వీళ్ళ సునకానందం చూస్తుంటే నాకు కాస్త నవ్వు వస్తుంది, వీళ్ళని చూస్తే జాలేస్తుందండి. ఎందుకంటే ఇక మా యువ నాయకులు నారా లోకేష్ గారి మీద వీళ్ళు చేయడానికి ఆరోపణలు ఏమీ లేక ఎక్కడెవరో ఏదన్నా ఒక మాట అనకపోతారా అని ఆ మాటను తెచ్చుకుని ఈ రోజునెళ్ళు ఏదో పండగ చేసుకుంటున్నారు. అయితే నేను ఒకటి అడుగుతాను, లోకేష్ గారి కెపాసిటీ ఏంటి? ఇప్పుడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక భాగస్వామి. ఈ రోజున ఎన్డీఏ కూటమి ఇంత సుస్థిర పాలన చేయడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఎన్డీఏ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు మగుటం లేని మహారాజుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పునిచ్చారు. ఆయన ఒక రాష్ట్ర మంత్రి కదా, కేంద్ర మంత్రివర్గంలో ఎలాగ జోక్యం చేసుకుంటారని చెప్పి వైసీపీ నాయకులు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ కేంద్ర మంత్రి గారు ఎవరు? మా రామ్మోహన్ నాయుడు గారు. విమానయాన శాఖ అనేది తెలుగుదేశం పార్టీకి కేటాయించబడిన శాఖ. ఆ తెలుగుదేశం పార్టీకి వచ్చిన శాఖ కాబట్టి అక్కడ మంత్రిగా ఎవరు ఉండాలనే డిసైడ్ చేసే అధికారం ఎవరికి ఉంది? ఖచ్చితంగా నారా లోకేష్ గారికి ఉందండి. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారిని అక్కడ మంత్రిగా డిసైడ్ చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు. వాట్ కెపాసిటీ హీ హ్యావ్ అని చెప్పి అర్నాబ్ గారు అడిగితే అడుగుండొచ్చు, ఆయనకి తెలియపోయి ఉండొచ్చు నారా లోకేష్ గారి గురించి. కానీ నారా లోకేష్ గారు ఒక రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కదా, ఒక రాష్ట్రానికి ఐటీ వనరుల శాఖ మంత్రి కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమండి, ఒక కొటేషన్ ఉంది, రాజ్యం కష్టంలో ఉన్నప్పుడు రాజే సైన్యాధ్యక్షుడిగా వస్తాడట. సైన్యాధ్యక్షుడిగా వచ్చాడని రాజు కాకుండా పోవడం. ఈవేళ నారా లోకేష్ అనే ఒక యువ నాయకుడు ఆయన అనుకుంటే ఈ రోజున కేంద్రంలో కేంద్ర మంత్రి పదవి చేపట్టే అన్ని అర్హతలు అధికారాలు ఆయన దగ్గర ఉన్నాయి.
ఆయన తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్గా వెళ్ళి కేంద్రంలో కూర్చుని ఈ దేశం మొత్తంలో అధికారం చలాయించే అవకాశం ఆయనకుంది. కానీ ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం కోసం, ఇక్కడ ఉన్న పిల్లల విద్య, ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలనే ఒకే ఒక కారణంతో ఆయన అంత అవకాశాలు ఉన్న, అంత అధికారం చలాయించే అవకాశం ఉన్న త్యాగం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నాడు ఆయన. ఈ రాష్ట్రంలో మన పిల్లల కోసం ఈరోజు విద్యా విధానంలో సంస్కరణలు కానీ, లేకపోతే కొత్త కొత్త ఇండస్ట్రీలు తీసుకొచ్చి మన ఈ పిల్లలకి ఉపాధి చూపించే విషయం కానీ ఆయన భుజాలకు ఎత్తుకున్నాడు. వాట్ కెపాసిటీ హీ హ్యావ్ అంటే ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన ఈరోజు కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్నారంటే ఖచ్చితంగా దానికి కారణం నారా లోకేష్ గారు అండి. అంటే ఒక మంత్రి గారు చేయాల్సిన పని వేరే వాళ్ళు చేస్తారు. నిజానికి నారా లోకేష్ గారు ఏమీ విమానయాన రంగంలో ఆయన ఏమీ తలదొచ్చలేదు. ఆయన ఏమీ దానికోసం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడలేదు. ఒక అధికార ప్రతినిధి గారు మా పార్టీ తరఫున విమానయాన రంగం తెలుగుదేశం పార్టీకి నరేంద్ర మోడీ గారు కేటాయించారు కాబట్టి దానికి సంబంధించి ఒక వార్ రూమ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలెవరు కూడా ఈ విమానాల విషయంలో, ఈ ప్రయాణాల విషయంలో ఇబ్బందులు పడకుండా మా యువనాయకుడు చూసుకున్నాడని అన్న దాంట్లో ఏం తప్పుందండి? ఇప్పుడు నాకు తెలియక ఒకటి అడుగుతున్నాను, సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. మీకు 2019లో 22 లోక్సభ స్థానాలు గెలిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 22 ఎంపీలు మీకు గెలిపిస్తే మీరు ఈ రాష్ట్రానికి తెచ్చిన మంత్రి పదవులు ఎన్ని కేంద్ర మంత్రి పదవులు తెచ్చారు? ఈవేళ కూటమి 21 స్థానాల్లో నెగ్గుంటే తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. 16 మంది ఎంపీలతో మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి రెండు కేంద్ర మంత్రి పదవులు, బీజేపీ తరఫున ఒకటి, మొత్తం ఎన్డీఏ కూటమిలో 3 కేంద్ర మంత్రి పదవులు ఈ రాష్ట్రానికి తెచ్చి పక్క రాష్ట్రం గోవాకు కూడా ఒక గవర్నర్గా మన తెలుగోడిని నియమించే శక్తికి, ఆ స్థాయికి ఈ రాష్ట్రాన్ని తెలుగోడిని తీసుకెళ్లిన ఆ ఘనత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీదండి. జగన్మోహన్ రెడ్డి గారు 22 ఎంపీ సీట్లతో ఏంటండి మీరు చేసింది ఏంటి? ఎన్ని మంత్రి పదవులు తెచ్చారు మీరు ఇక్కడికి? ఈ రాష్ట్రానికి మీకు కావాల్సినవి తెచ్చుకున్నారు. జగన్ గారికి ఏం కావాలో తెచ్చుకున్నారు, అవినాష్ రెడ్డి గారికి ఏం కావాలో తెచ్చుకున్నారు, మరొక నాయకుడికి ఏం కావాలో మీ పర్సనల్గా తెచ్చుకున్నారు తప్ప ఈ రాష్ట్రానికి మీరు చేసిన మేలేంటి? వాట్ కెపాసిటీ హీ హ్యావ్ అని చెప్పి ఎవరో తెలియని ఆయన ఒక హిందీ ఆయన అడిగాడంటే అర్థం ఉంది. ఏమాత్రం బుర్ర బుద్ధి లేకుండా పలానా ఎవరో జర్నలిస్ట్ గారు అన్నారు, లోకేష్ గారు ఏదో ఇతర దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోతున్నారని మాట్లాడుతున్నారంటే ఎంత సిగ్గుసెర లేకుండా బతుకుతున్నారు మీరు ఈరోజు. ఏ రోజైనా ఈ రాష్ట్రంలో ఒక మంత్రి గారు ప్రెస్ మీట్ పెడతా ఉంటే ఆ పక్కన ఎప్పుడైనా లోకేష్ గారు కూర్చుని ఉన్నారా? ఆ మంత్రి గారి తరపున లోకేష్ గారు ఎప్పుడైనా మాట్లాడారా? లేదా కేంద్ర మంత్రి పదవుల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యారని అంటానికి ఏ ఆధారం ఉంది మీ దగ్గర? వేళ ఎవరైనా సరే కేంద్ర మంత్రి పదవి కావాలా, రాష్ట్ర మంత్రి పదవి కావాలంటే తీసుకునే అధికారం ఉన్న ప్రతి ఒక్కరు కేంద్ర మంత్రి పదవి తీసుకుంటారు. అలాంటి దగ్గర కూడా ఒక యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు, అలాంటి ఆయన చాలా పర్ఫెక్ట్గా ఆయన విధులు నిర్వర్తించగలడు, నిజాయితీ పరుడు అని చెప్పి లోకేష్ గారు మాట చెప్తే ఆయన ఈ రోజున సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. ఆయన అంతే చిత్తశుద్ధితో పనిచేసుకొస్తున్నారు. అది లోకేష్ గారి కెపాసిటీ. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇక్కడి నుంచి కాకినాడ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఆఫర్ కూడా ఇస్తున్నాను. లోకేష్ గారి కెపాసిటీ ఏంటో తెలియాలి మీకంటే రండి, మీరు వచ్చి తలంచి లోకేష్ గారితో తెలుగుదేశం కండువ వేసుకోండి. మీకు నిజంగా కెపాసిటీ ఉందని కనుక లోకేష్ గారు నమ్మితే ఇలాగ మిమ్మల్ని కూడా కేంద్ర మంత్రి పదవిలో కూర్చోబెట్టగలిగిన కెపాసిటీ లోకేష్ గారికి ఉంది. అలాంటి లోకేష్ గారిని పట్టుకుని ఏది దొరకనట్టు ఏంటయ్యా ఈ విష ప్రచారం ఏంటి, ఈ వెకిల్ నవ్వులేంటి? అలాంటి నాయకుడిని మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీయే కాదండి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బాధపడుతున్నారు. కాబట్టి అంత త్యాగం చేసి ఈ రాష్ట్రం కోసం నిలబడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న యువ నాయకుడిని పట్టుకుని ఎవరో అన్నారంటే ఆయన తెలియక అడిగాడా, లేదంటే లోకేష్ గారి గొప్పతనాన్ని మా అధికార ప్రతినిధి ద్వారా దేశవ్యాప్తంగా తెలియజేయాలని అడిగాడా? ఇప్పుడు ఈ రోజున నరేంద్ర మోడీ గారితో ఎక్కువగా ఇష్టపడుతూ గౌరవింపబడుతున్న అతి చిన్న వయస్కుడైన పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారు భారతదేశంలో అంటే అది కేవలం నారా లోకేష్ గారు. దేశంలో ఈ రోజున మన దాదాపు 30 రాష్ట్రాల్లో ఉన్న అతిపెద్ద దేశం. ఈ దేశంలో 100 పార్టీలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు. ఎన్డీఏ కూటమిలో 2వ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే ఈ దేశంలో 100లాది పార్టీల్లో టాప్ 6లో తెలుగుదేశం పార్టీ ఉంది. దానికి కారణం అతి ముఖ్యుడు నారా లోకేష్ గారు. అంతెందుకండి, ఎక్కడో దేశ రాజకీయాలు పక్కన పెడితే ఈ రాష్ట్రంలో సైకో ముఠాను మొత్తం కకావికలం చేసి నేలమట్టం చేసింది అదే నారా లోకేష్ గారు.
యువగాళం పాదయాత్ర పేరుతో 3200 కిలోమీటర్ల సాగిన ఆయన పాదయాత్ర ద్వారా ఇక్కడున్న సైకోలు మొత్తాన్ని నేలమట్టం చేసి రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తి. ఇంకేం కెపాసిటీ కావాలి? 151 సీట్లతో విర్రవీగుతున్న వాడిని 11 సీట్లలో కూర్చోబెట్టాడు. అంతకన్నా ఏ కెపాసిటీ కావాలి? ఈ రాష్ట్రంలో కొన్ని కోట్ల మందికి జీవితాలను మార్చాడు. అంతకన్నా ఏ కెపాసిటీ కావాలి? ఈరోజు దేశంలో రెండో అతిపెద్ద పార్టీగా ఉండటమే కాదు, నరేంద్ర మోడీ గారితో కూడా ఎంతో గౌరవించబడుతున్న వ్యక్తుల్లో నారా లోకేష్ గారు ఉన్నారు. ఇప్పుడు మోడీ గారు అంటేనో లేకపోతే ఒక అమిత్ షా